వెనక్కే ఉన్నాను అన్న కొంచెం. ఇప్పుడు న్యూ ఎగ్జిస్టింగ్ స్టేషన్ ఇది కంప్లీట్గా ఇది యాత్రలో దగ్గరగా అయిపోయాక చేసుకోవాలి కదా బండలు. మనం చెప్పే కదా సుకేష్, ఇంజనీర్ కాంట్రాక్టర్స్ ఉండాలి ఇక్కడ. బాధ్యులు ఏమన్నా రాకెట్ సైన్స్ కాదు కదా, బేసిక్సే కదా. ఆల్రెడీ మెట్లు పగిలిపోయింది, వాటర్ సీపేజ్. ఎందుకు లేటెస్ట్ వర్క్ ఎందుకని ఇట్లా అయింది? వాటర్లో బాగా వాటర్ టేబుల్ రైజింగ్ కట్టుకున్నప్పుడు వర్షాలు పడతాయనే కదా ఇల్లు కట్టేది. ఇదైనా అంతే కదా. మీరు నాకు తెలియదు కాంట్రాక్టర్, నేను మళ్ళీ వస్తాం. ఎన్ని రోజులు రమ్మంటారు చెప్పండి. మెయిన్ ఎంట్రన్స్ మీరు ఎప్పుడు ఫిక్స్ చేస్తారు, ఎప్పుడు రమ్మంటారు? ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్. ఏం కాంట్రాక్టర్ మీరు ధైర్యంగా ఉండి ఇవన్నీ చూసుకోవాలి కదా సార్. అందరూ అవును సార్, మేము ఇక్కడ ఉండేది మనకి లిమిటెడ్ ల్యాండ్ ఉంది సార్. ఇది ఇంకోటేమో ఇక్కడ నుంచి ఆటో నేను అనేది లైసెన్స్ ఆటోస్ ఇచ్చారు, అంతవరకు మీరు లైసెన్స్ ఇస్తే తీసుకోవాలి. ట్రాఫిక్ ఫ్లో ఇక్కడ నుంచి ఈజీ అవుతుంది. ముఖ్యంగా 2 మేజర్ రైల్వే ప్రాజెక్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్. ఒకటి 150 కోట్లు, ఇది మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ. రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీము, దాంట్లో 40 కోట్లు. ఇవి 2 కూడా అంటే టోటల్గా కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ 190 క్రోర్స్. ఇవన్నీ అవార్డ్ అయినటువంటి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే కొన్ని పనులు 70% అయినాయి, కొన్ని పనులు 20% అయినాయి, కొన్ని 40% అయినాయి. అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ సర్ఫేస్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది 40% అయింది, వెయిటింగ్ హాల్స్ 30% అయినాయి, పార్కింగ్ ఏరియా ఓన్లీ 20% అయింది, ఫసాడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మరి మల్టీ ట్రాకింగ్ తీసుకుంటే బిల్డింగ్స్ 30% అయినాయి, బ్రిడ్జెస్ ఓన్లీ 53% అయినాయి. ఇవన్నీ ఎందుకని డబ్బులున్నా కూడా కొంత డిలే అవుతుంది. ప్లస్ అదిగాక తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని, డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు మాకు హామీ ఇచ్చారు. ఒక ప్రాజెక్టు ఈ 40 క్రోర్స్ది అమృత్ భారత్ అయితే వచ్చే మార్చి కల్లా కంప్లీట్ చేస్తా అన్నారు. అదేవిధంగా మల్టీ ట్రాకింగ్ అయితే ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు? 26 మార్చి, అంటే 1.5 ఇయర్ లోపు 2 ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని ప్రామిస్ చేశారు. మేము కూడా ఎవ్రీ మంత్ వచ్చి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము ఇనిషియేషన్ తీసుకొని మంత్లీ రివ్యూ పెట్టుకుంటాం. అందుకనే ఇక్కడికి వచ్చాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొన్ని చోట్ల డ్యామేజ్ జాగ్రత్త ప్రాజెక్టులు అయినా కోఆర్డినేషను, అక్కడక్కడ కరప్షన్ ఇవన్నీ ఉండటం వల్లనే ఈ రోజున అన్ని ప్రాంతాల్లో అనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకు మంచి చేయాలనుకున్నా కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల వల్ల అన్నీ 100% అనుకున్నట్టుగా వెళ్ళడం లేదు. కాబట్టే మా లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని
సాధ్యమైనంత వరకు 90 to 95% పర్ఫెక్ట్గా జరిగే విధంగా